వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్, జిల్లా సహా కార్యదర్శి సంతోష్ ఇరువురు మాట్లాడుతూ జగిత్యాలలోని జనరల్ ప్రధాన హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా గత 4 రోజుల నుండి రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా పాటలు పెట్టి డ్యాన్సులు కోలాటాలు చేసుకుంటూ అదేవిధంగా సూపరింటెండెంట్ అయినటువంటి హేమలత విధి నిర్వహణలో ఉండి కూడా కీర్తనలు భజనలు చేపిస్తూ మత ప్రచారం చేస్తూ ఆసుపత్రిలో ఉన్న రోగులను యేసును నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుందని చెబుతూ వారిని మతం మారే విధంగా ప్రబోధిస్తున్నది. కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హేమలతపై కేసు నమోదు చేయాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈ పిటిషన్లో ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా కోశాఖ అధికారి మామిడాల రాములు, నగర ఉపాధ్యక్షుడు తౌడు రామచంద్రం, భరత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, బండారి మల్లికార్జున్, బిట్టు, రాజేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు. ఇది పట్టకు శ్రీరామ్. గత 4 రోజుల నుండి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన జనరల్ హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కొంతమంది నర్సులు, హెడ్ నర్సు, గ్రేడ్ 2 సూపరింటెండెంట్ చేసినటువంటి హేమలత మేడం గారు వారు అందరు కలిసి క్రిస్మస్ వేడుకల సందర్భంగా వారు మతప్రచారం చేసుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ వారు రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డాన్సులు చేశారు. ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అదనపు కలెక్టర్ గారు వారు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన 12 మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతుందనే విషయం కూడా గమనించకుండా వారి విధి నిర్వహణ మర్చిపోయి ఒక మతానికి సంబంధించి పాటలని పెట్టుకొని వారు డాన్సులు చేయడం జరిగింది. అది నిన్న మా దృష్టికి రావడంతో మేము స్థానిక డిఎంహెచ్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు దాని మీద స్పందించి నిన్న 15 మంది నర్సింగ్ స్టాఫ్కి మెమోలు జారీ చేయడం జరిగింది. అయితే దీని వెనుక అసలైన కారకురాలైన హేమలత గారిపై ఈరోజు స్థానిక జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వారికి హేమలత గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హేమలత గారు క్రిస్మస్ వస్తున్న సందర్భంగా ఆమె కింద ఉన్న కింది స్థాయి ఉద్యోగులతోటి యేసు యొక్క పాటలు పాడించడం, వారి సంకీర్తనలను బతుకమ్మ రూపంలో ఆడిపించడము, వారికి గిఫ్టులు అందజేయడము, వారిని మత మార్పిడి వైపు ప్రోత్సహించే విధంగా ఆమె పనులు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ వచ్చిన రోజు దాదాపు 200 మంది రోగులు పేషెంట్స్ స్థానిక
ఆసుపత్రికి రావడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా వారికి పేషెంట్లకు అందుబాటులో లేకుండా హేమలత మేడము మరియు నర్సులు ఒక 2 రూమ్లలో చేరి ఏసీ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన సిఐ గారు సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో అన్యమత ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా మొన్న 2 రోజుల క్రితం సివిల్ హాస్పిటల్లో నర్సులు, హెడ్ నర్సు వాళ్ళ స్టాఫ్ అందరూ క్రిస్మస్ సందర్భంగా ఎగురుతూ, డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, అలాగే మత ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. కాబట్టి ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అన్యమత ప్రచారం అనేది ఎవరికీ తగదు. మేము కూడా వేరే మతం గురించి ఎక్కడ మేము ప్రచారం చేయము. మా మతం గురించి వేరే సంస్థలలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ. కాబట్టి ఏ మతం వారు మా జోలికి వచ్చినా మేము ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో మేల్కొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపక కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు వెంకటేష్ తెలిపారు. శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భార్యాభర్తలు కలిసి పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకోవడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. స్నానానంతరం ధృతస్నానం సమర్పయామి. ఓం సుతమజిజ్యోతిరసి తేజోషే దేవవర్తవితోత్పన్నాత్మచిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సమర్పయామి. समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि. ఈరోజు పెద్దపల్లి గంగమాంబ దేవాలయమందు శ్రీచక్ర పంచలోహ మహామేరు ప్రాణప్రతిష్ఠ జరిగి ఆలయమందు శ్రీచక్ర స్థాపన జరిగింది.
రంగులతోటి శ్రీచక్రాన్ని డ్రాయింగ్ వేసి దాని మీద రంగులు వేసి అందులో జ్యోతులు పెట్టి వెలిగించి చిరుజ్యోతుల పూజ అని ఈరోజు చేశాం. అంటే సిరి అంటే లక్ష్మి, అంటే లక్ష్మీ కటాక్షం కొరకు, జనాకర్షణ కొరకు ఇక్కడ ఈ పూజలు జరపడం అయ్యింది. అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు. అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్ష సిద్ధి కలగాలని కోరుతూ నమస్తే. వాళ్ళిద్దరిని కూడా చూడు. చెప్తాను ఒంగొంద వాళ్ళు నిలబడండి. పూజారా వాగ్బా విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులు అమానుషమని కుప్పం విలేకరులు పేర్కొన్నారు. కడప జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరి, ఫోటో జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఇన్స్పెక్టర్కు శనివారం విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం పాల్గొన్నారు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్టుపై దాడులు ఖండించాలి, జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. ఏం రోడ్డు మనిషి అది చూసుకోరా అంతే. అవునా భయం గుప్పెట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొమ్మలెత్తిపోతున్న ప్రజానీకం. అర్ధరాత్రి సమయంలో గుంపులుగా సంచరిస్తున్న దొంగలు. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. సి కాలనీలో దొంగతనం చేసిన దొంగల ముఠా కంచనికర్చర్లలో ప్రత్యక్షం. సీసీటీవీ ఫుటేజ్లో దొంగల సంచారం రికార్డ్. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు పహారా కాస్తున్నట్లు చెబుతున్న అధికారులు. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ, 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు ఉంటుందా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో సార్. మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. క్రాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాగా ఉంది.
డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు. మొన్న ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉన్నది చాలా. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో విచ్చలవిడిగా వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని చేసే కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ బొల్లారం, యువ నాయకుడు రోహిత్ సింగ్ డిమాండ్ చేయడం జరిగింది. బొల్లారం పరిధిలోని అసానిక కుంటను మెట్టు శ్రీధర్ సందర్శించి అక్కడ పూర్తిగా కెమికల్ నీటితో కుంట నిండిపోయి దుర్గంధం వస్తుందని, కొన్ని కంపెనీలు కాలుష్య రసాయనాలను బోర్వెల్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి పూర్తిగా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయని మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బొల్లారం కాజుపల్లి ప్రాంతంలోని పరిశ్రమల నీరు గండిగూడెం చెరువులో చేరి చేపలు, బర్రెలు కూడా మృతి చెందాయని, ఇంత జరుగుతున్న అధికారులు నిద్రమత్తులో ఉన్నారని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దేశంలోనే 131 నగరాల్లో కాలుష్యంపై అధ్యయనం చేయగా అందులో సంగారెడ్డి కూడా ఉంటుందని, పటాన్ చెరువు, పాషమైలారం, బొల్లారం ప్రాంతంలో వల్లే కాలుష్యం పెరిగిందని, ఇంత జరుగుతున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడమే ఈ ప్రాంతాలు మరింత విషతులంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలల్లో వదిలిపెట్టడం వల్ల ఆ కెమికల్ అంతా ఇక్కడ జామ్ అయిపోయి మరి ఇక్కడ విపరీతమైన వాసన రావడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే వ్యర్థ జలాలు ఉన్నాయో ఆ జలాలను విచ్చలవిడిగా విడగొట్టడమే విడిచిపెట్టడమే కాకుండా మరి భూమిలోకి గుంత తవ్వి మరి బోరేసి రివర్ పంపింగ్ చేసి మొత్తం భూగర్భ జలాలను గిట కాలుష్యం చేస్తారు అనేది మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం నిద్రా వ్యవస్థలో ఉండి వాళ్ళు మొత్తం నిద్ర నటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కాలుష్యం జరిగి పర్యావరణాన్ని, భూగర్భ జలాలను ఇంత విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తూ ఉంటే గిట వాళ్ళు కనీసం మరి బర్రె మీద వానబడ్డట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్క కంపెనీ పైన గిట చర్య తీసుకునే పరిస్థితి లేదు. ఇలా అనేక సందర్భాలలో మరి కుల వృత్తులు చేసుకునే ముదిరాజు సోదరుల చేపలు చచ్చిపోయి ఆర్థికంగా అనేక సందర్భాలలో ఆ చెరువుల చేపలు చచ్చిపోయి నష్టపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ చెరువులో కలిసినటువంటి కాలుష్యం నీళ్లను తాగినటువంటి బర్రెలు గిట మృత్యువాత పడితే మరి స్థానిక నాయకులు కలగజేసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియడం జరిగింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒక 130 నగరాలలో కాలుష్యం పైన సర్వే చేస్తే దాంట్లో సంగారెడ్డి జిల్లా గిట ఉండడం చాలా బాధాకరం. మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పాషమైలారం గాని, బొల్లారం గాని, సంగారెడ్డి పారిశ్రామిక వాడలు పూర్తిగా విషతుల్యం కాకముందే అధికారులు స్పందించి ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని మరి ఆ వాటర్ ను ఫిల్టర్ చేసే విధంగా ఆ కెమికల్స్ ను ఇట్లా విచ్చలవిడిగా వదలకుండా మరి కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసించే అవకాశం ఉంటది. లేదంటే ఇది మొత్తం విషవాయువులతో నిండిపోయి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటదని చెప్పి అనేక మంది సైంటిస్టులు గిట హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా గానీ మరి అధికారులు వాళ్ళ నిద్రమత్తును వీడి ఈ కంపెనీల జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి.
వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన. వరంగల్ జిల్లాలో 28 సెంటర్లు, హన్మకొండ జిల్లాలో 82 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన. పరీక్ష కేంద్రాలలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 సెంటర్లలో 33,005 మంది అభ్యర్థులు, వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 సెంటర్లలో 11,309 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపిన అధికారులు. నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు. 9:30 తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్. కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ. తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ. మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా? ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా? డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. కోరుట్ల అరుణోదయ డిగ్రీ కళాశాల సెంటర్లో నిమిషం లేటు రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో అక్కడే హాల్ టికెట్ చింపివేసి వెళ్లిపోయిన అభ్యర్థి. వీళ్ళదేం లేదు, అక్కడ ఆఫీసర్. ఏం పేరు మీ పేరు? ఏ పేరు? స్టార్ట్ అయింది.
వీళ్ళది ఏం లేదు అక్కడ అక్కడ ఆఫీసర్ ఊరికి ఇంత లేడా 10 కిలో. ఏం పేరు మీ పేరు? ఏ పేరు? స్టార్ట్ అయింది. కర్నూలు నగరంలోని పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.